ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పై హారిక సూర్యదేవర సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్రంలో నాన్య నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించగా ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇక మార్చి 28న ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా ఇలా ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. రిలీజ్ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఫార్మాలిటీ పెట్టిన హిట్ అయినా ఎలా ఉన్నా యావరేజ్గా ఉన్నా టాక్ ఎలా ఉన్నా ప్రెస్ మీట్ పెడతారని మీ అందరికీ ఒక ఒపీనియన్ ఉంది కదా. హిట్ అయిన రోజున పెట్టి రిలీజ్ అయిన రోజున పెడితే అందుకని 4 రోజులు వీకెండ్ అయిన తర్వాత కలెక్షన్స్ అయిన తర్వాత పెట్టి ఆ కలెక్షన్స్ అని చెబితే కొంచెం ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలామంది మీడియా వాళ్ళు కూడా ఇంకా నమ్మట్లేదు కదా సినిమా ఆడిందని, వాళ్ళ జడ్జ్మెంట్ రైట్ అనుకుంటున్నారు కదా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా. వాళ్ళందరి కోసం ఒకసారి ప్రాపర్గా చెప్తామని 4 రోజుల్లోనే ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయిపోయినాయండి. ఆంధ్రాలో 1-2 ఏరియాలు 90% దగ్గర ఉన్నాయి, మిగతా ఏరియాస్ బ్రేక్ ఈవెన్ ఉన్నాయి ఓవర్సీస్తో సహా కలిపి. ప్లస్ నేను కొంతమంది ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు, నేను ఈసారి చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని. 4 సినిమాలు ఉండటం, పండగ వీకెండ్, థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్ల వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది. కొంచెం అతి జాగ్రత్త పడి ట్వీట్లు కూడా వేశారు చాలామంది, కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని. సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప 2, బాహుబలి 2, KGF 2 కాదు కదా. ఎలా ఉన్నా చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి, మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉన్నా చూసారు కదా. ఆ సినిమాలు బాహుబలి 2 కూడా చెప్పాను అదే అవన్నీ తెలీదు, భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ, కానీ తెలిసే వాళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్తున్నాను మీకు. పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళు ఏమన్నా పెద్ద హీరోలా? పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేయడానికి పెద్ద హీరోలా? నిన్న మన ఇండియన్ 2 ఉన్నాడు కదా, మన మీడియాలో ఇండియన్ 2 మీ అందరికీ తెలుసు కదా, ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ 2 అని. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది, అలానే మొన్న కోర్టుకు వచ్చింది అన్నారు. ఆయనకి మర్చిపోయినట్టున్నారు, ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో. కోర్టు బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల. అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమాల గురించి కాబట్టి చూసింది మ్యాడ్. అది కూడా ఆయన తెలుసుకోవాలి. రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది, కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండా అన్నారు. ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి. దబిడి దిబిడి అదిదా సార్లా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో, అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఇత కూడా చాలామంది రాశారు, కంటెంట్ లేదు, సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంది అంతే, సెకండ్ హాఫ్ పండలేదు, సునీల్ గారు పండలేదు, ఇది అదే. నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసే ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటది. ఏదన్నా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు, సినిమా కలెక్షన్లు ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మేము ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదన్న, ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాలి. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా, జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.